సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొస్తే తెలంగాణ ద్రోహుల కబంధ హస్తాలలో తెలంగాణ విలవిల్లాడుతోందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్ అన్నారు. బుధవారం నాడు చిన్నకోడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ ముల్కల కనకరాజు, బీఆర్ఎస్ పార్టీ జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఇట్లబోయిన శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ కీసరి పాపాయిలతో కలిసి మాట్లాడారు. నివాళులు అర్పించిన తర్వాత కొన్నాల గ్రామం దగ్గర ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ నవంబర్ 29 ప్రతి సంవత్సరం ఏ విధంగానైతే మనం నిర్వహించుకుంటాం దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దీక్షా దివస్ యొక్క ప్రాముఖ్యత ఏంది, దీన్ని వెనుకున్నటువంటి కారణాలు ఏందని ఒకసారి ఆలోచిస్తే, గత 50-60 సంవత్సరాల సుదీర్ఘ తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం. ఆ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి మరి ఎన్నోసార్లు ఎంతోమంది ఉద్యమాలు చేసి, పోరాటాలు చేసి, ఎన్నో త్యాగాలు చేసినప్పటికీ 2001లో ఏర్పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఆనాడు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాల పాటు సుదీర్ఘ ఉద్యమాన్ని చేసి ఈ రాష్ట్రంలో అన్ని రంగాలను, అన్ని వర్గాల వారిని, అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని, సకల జనులను ఏకం చేసి మరి తెలంగాణ సాధన ఏకైక మార్గంగా ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగా 2009 నవంబర్ 29 రోజున కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే ఒకే ఒక నినాదంతో సిద్దిపేట రంగదాంపల్లి చౌరస్తా దగ్గర కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష శిబిరం నిర్వహించుకుందామని ఏర్పాటు చేసిన సంగతిని ఆనాడున్నటువంటి ప్రభుత్వం నిరంకుశంగా, నిరుద్యాక్షంగా ఆనాడు అరెస్ట్ చేసి మరి నిరాహార దీక్షను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఆ రోజు కేసీఆర్ గారు ఒక తెలంగాణ ప్రజలకు ఒక మనోధైర్యాన్ని, ఉద్యమం చేస్తే తప్ప ఈ రాష్ట్రం సాధించలేము, అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి, అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన చేసుకుంటాను, ఈ తెలంగాణ రాష్ట్రంలో నిధులు నియామకాలు అనే ఒక ట్యాగ్లైన్ ఉద్యమం ఏర్పరచుకొని అవి సాధించే దిశగానే, రాష్ట్రం సాధించుకుంటేనే అవన్నీ సాధ్యమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో నిరాహార దీక్ష శిబిరాన్ని నిర్వహించుకోవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆనాడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మరి డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేయడానికి ఈ దీక్షనే ప్రముఖ పాత్ర వహించింది. ఈ దీక్షనే దానికి మలిదశ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉపయోగపడింది. మరి దాని ప్రాముఖ్యతను ప్రజలందరికీ కూడా తెలుసు. మరి అదే ప్రాముఖ్యతను ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్రం సాధించడానికి మూలం ఆ దీక్ష అనేది ఉద్దేశంతో మరి ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 29 తారీఖున తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ దీక్ష దివస్ను మనం నిర్వహించుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఎల్లుండి మరి నవంబర్ 29 తారీఖున సిద్దిపేట పొన్నాల గ్రామంలో అందున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో ఈ దీక్షా దివస్ను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందుకు మరి చిన్నకోడూరు మండలంలో ఉన్నటువంటి ఉద్యమకారులు నాటి నుండి నేటి వరకు మరి ఎంతోమంది విద్యార్థి నాయకులు, యువజన నాయకులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్యమైన సీనియర్ నాయకులు, మహిళా విభాగం, విద్యార్థి విభాగం, యువజన విభాగం, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, టీఎస్ఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, ఇంకా గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ గ్రామం నుంచి వెళ్ళి రాష్ట్రం వరకు ఉన్నటువంటి అన్ని శ్రేణులు, వివిధ హోదాలు ఉన్నటువంటి అందరి శ్రేణులు కూడా తప్పనిసరిగా
సిద్దిపేట రణజంపల్లి చౌరస్తా నవంబర్ 29 తారీఖున 9:30 వరకు చెప్పుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి మరియు అమరవీర స్థూపానికి నివాళులర్పించి అక్కడి నుంచి వెళ్ళి 10 గంటల వరకు ఈ కార్యక్రమానికి గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమైన రాష్ట్ర నాయకులు అందరూ కూడా వస్తారు. మరి వారి యొక్క భవిష్యత్తులో పార్టీ చేపట్టబోయే కార్యాచరణ, అదేవిధంగా రాష్ట్రం సాధించడానికి గల పడ్డ కష్టాలు, నష్టాలు అన్నీ కూడా చెప్తారు. అందరూ కూడా ఆధార్ కావాలని సందర్భంగా తెలియజేసుకుంటాము. ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, చాలామంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ పోరాటంలో ఎప్పుడన్నా ఎక్కడ కూడా కనబడేటువంటి దాఖలాలు మనం చూడలేదు. జాక్పాటు తగిలినట్టు, అదృష్టం కలిసి వచ్చినట్టు, మరి అనుకోకుండా అధికారంలోకి అడ్డమైన హామీలు ఇచ్చి, అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారం చేపట్టినటువంటి ఈ రోజు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను వమ్ము చేసి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను సమస్యల వలయంలోకి నెట్టివేస్తూ ఉన్నది. ఎక్కడ కూడా అందరం చూస్తూ ఉన్నాం. సంవత్సరం గడిచిపోతూ ఉంది. ఏ గ్రామంలో ఇంతవరకు ఒక్క అభివృద్ధి పని కూడా కొబ్బరికాయ కొట్టినటువంటి సందర్భం ఇంతవరకు లేదు. ఒక్క ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఇంతవరకు జరిగిన సందర్భం లేదు. ప్రత్యేకంగా నిధులు తెచ్చినటువంటి సంఘటనలు ఎక్కడ కూడా లేవు. మరి ఈరోజు రైతులు ఒక పక్కన ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, అన్ని వర్గాలు కూడా ఎంతోమంది ఆందోళన చెందుతూ ఉన్నారు. వాళ్ళు స్పష్టమైనటువంటి వైఖరితో లేరు. మరి ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలన విమర్శిస్తూ గత 10 ఏళ్లలో మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు అనే విధంగా మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు. మరి సంవత్సర కాలం ఏంది, మీరు చేసిన అభివృద్ధి ఏందో చెప్పాలని ఇప్పటికైనా సంవత్సరం పాటు మేము 10 ఏళ్ళ అభివృద్ధిని పక్క పెడితే ఈ సంవత్సరంలో మీరు చేసినటువంటి ఇచ్చిన హామీలు, నెరవేర్చిన హామీలు ఏంది, చేసిన అభివృద్ధి ఏంది కూడా మీరు తెలియజెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ కాలం నెట్టుకొచ్చుడు తప్ప ప్రత్యేకంగా చేస్తున్నటువంటి అభివృద్ధి ఏమీ లేదు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తగిన గుణపాఠం చెప్తారు. ముఖ్యంగా ఈరోజు మహిళలు ఈ గ్యాస్ సిలిండర్ల విషయంలో కావచ్చు, ఉచితంగా ఇస్తాను గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ప్రతి మహిళకి 2500 ఇస్తాన విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అంటున్నా అన్నీ అందరికి వచ్చిందా రాలేదా అనేది ఒకసారి మరి పరిశీలన చేస్తే 50% కూడా ఇంతవరకు ఉచిత విద్యుత్ అమలు కావడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు కూడా రైతు రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ అనేది ఆగస్టు 15 వేలు, ఇలా మళ్ళీ డిసెంబర్ 9 అంటున్నాడు. ఇప్పటికైనా రైతు రుణమాఫీ 2 లక్షలు పూర్తి చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 వాగ్దానాలు దొరికి బీఆర్ఎస్ పార్టీని విమర్శించడానికే కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తూ పరిపాలన కొనసాగిస్తూ ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో ప్రజలకు ఒరిగింది ఏం లేదు. నవంబర్ 29 అయితే కంపల్సరీ టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ లేకపోతే, కేసీఆర్ లేకపోతే తెలంగాణనే లేదు. ఆ తెలంగాణ వచ్చిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మంత్రులు అయ్యి ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నారు. మరి ఆయన ఉద్యోగం చేసినాడు, వీళ్ళంతా ఏడున్నారు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవడానికి కూడా పట్టింపు లేదు. పెన్షన్లు ఇప్పటి వరకు కూడా చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. 4000 ఇస్తామన్నారు. నిరుద్యోగ వృత్తి లేదు. ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు మీకు అన్నీ తెలుసు. 6 హామీలు అంటే ఎన్ని తెలుసు? 6 గ్యారెంటీలు, 13 హామీలు, 400 వాగ్దానం. ఏదో నమ్మి ఓట్లేసారు ప్రజలు.